ఇంకో ప్రమాదకరమైన విషయం శిక్ష ద్వారా భయపెట్టడం. చాలా ఇళ్లలో ఇంకా ఇదే జరుగుతుంది. మళ్ళీ ఇలా చేస్తే చితకబాదుతా చెప్తున్నా అని అంటారు. లేదంటే బయటకు పో, ఇంటి నుంచి బయటకు పో అంటారు. ఇవి పిల్లల్ని సరిదిద్దవు. అవి వాళ్ళను మరింత దాచుకునేలా చేస్తాయి. పిల్లాడు భయంతో నిజం చెప్పడం మానేస్తాడు. సమస్య బయటపడదు, లోపలే పెరుగుతుంది. ఒకరోజు అది ఒక్కసారిగా పేలుతుంది. అప్పుడు అందరూ అసలు ఇది ఎలా జరిగింది, ఈవిడ మంచోడే కదా అని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు సమాజం వైఫల్యాన్ని గురించి కూడా మాట్లాడాలి. మనం పిల్లలను రెండు రకాలుగా చూస్తాం. ఒకటి, అతడు చాలా తెలివైనవాడు. రెండు, అతడు చెడిపోయాడు అని. మధ్యలో మార్గం ఉండదు. ఒకసారి ఒక పిల్లాడిపై ట్యాగ్ పడితే అది అతన్ని వెంటాడుతుంది. మంచి మార్గంలోకి తీసుకురావాలనుకున్నా సమాజం అవకాశం ఇవ్వదు. ఈ రిజెక్షన్ కూడా పిల్లలను మరింత ప్రమాదమైన దారుల్లోకి నెడుతుంది. మనం కోరుకోకుండా మనమే ఆ దారిని చూపిస్తున్నాం.